అన్నట్టు పాకిస్తాన్ వాళ్ళకు మనకు పడనే పడదు కదా. మింట్రోళ్ళు లీడర్ల నడమనైతే నువ్వెంత అంటే నువ్వెంత, నేనింత అంటే నేనింతే అని సవాళ్ళు వేసుకుంటారు, ఛాలెంజ్లు పెట్టుకుంటారు, తొడగొడతారు, తుపాకీలు గురి పెట్టుకుంటారు. కానీ ఎప్పటికీ గట్లనే ఉండరు వల్ల. ఇగో ఇప్పుడు ఒకళ్ళు ఆపతిలో ఉన్నారంటే ఇంకొకరు సాయం కూడా చేసుకుంటారు. ఇండియా పాకిస్తాను బాయ్ బాయ్ అనుకుంటా ఇగో ఇట్లా పానాలకు తెగించి కూడా శబాష్ అనుకుంటారు. ఎట్లనో చూడండి మరి మీరే. ఇగో ఇది అరేబియా సముద్రం. అగో ఇంట్లో ఓడ పోతున్నది కదా, ఓడ మన పోర్ బందర్ నుంచి ఇరాన్ దిక్కు పోతున్నదట. ఇంట్లో 12 మంది ఉన్నారు. నీళ్ళంటేనే నమ్మకం, ఎప్పుడు ఏమైతుందో ఎవ్వరు చెప్పలేం. ఇక ఈ ఓడ పోతుంటే ఒకటే మోకాన అలలు వచ్చినాయి. ఇక అలలకు ఓడ కొట్టుకుపోయింది. అటు పాకిస్తాన్ నీళ్ళ దిక్కచ్చింది ఈ ఓడ. ఇక ఈ ఓడ మునుగుతుంటే అందులో ఉన్నోళ్ళు దెబ్బ 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 చిన్న చిన్న పడవలు తీసేసి అందులో కూర్చున్నారు. ఇక గిట్ల గిట్ల సంగతి మేము ఇరుక్కుపోయినాము, మమ్మల్ని కాపాడుర్రి అని మన దేశంలో ఉన్న సెక్యూరిటీ సెంటర్ కు మాతలావు పంపిర్రు. కానీ వాళ్ళు ఇరుక్కపోయిందేమో పాకిస్తాన్ నీళ్ళన్నాయే. ఇక అప్పటికప్పుడే మన ఆఫీసర్లు పాకిస్తాన్ ఆఫీసర్లకు మతలాబ్ పంపిర్రు, జనం ఇరుక్కపోయినరు అని. ఇక ఇంకేమున్నది, వాళ్ళు కూడా పాత పగలు కోపాలు పక్కకు పెట్టుర్రి, మందిని కాపాడేందుకు ముంగట పడ్డారు. ఇక ఇట్నుంచి మన ఆఫీసర్లు అట్నుంచి పాకిస్తాన్ ఆఫీసర్లు చేతులు కలిపిర్రు, రంగంలోకి దిగి ఇగో ఇట్లా 12 మందిని కాపాడిర్రు. చూసినవా, ఇండియా పాకిస్తాన్ చేతులు కలిపి 12 మందికి పానాలు పోసింది అన్నట్టు. నిజంగా ఈ 2 దేశాల ఆఫీసర్లను మెచ్చుకోవాల్సిందే. ఎట్లనంటే మనోళ్ళు మునిగితే గా పాకిస్తాన్ ఆఫీసర్లకు ఎప్పుడేంది, వాళ్ళ సాయము మనం తీసుకునుడేంది అని మనోళ్ళు అనుకోలేదల్లా. ఇక పాకిస్తాన్ ఆఫీసర్లు కూడా మునిగేటోడు మన భారతదేశ పోడు, మనకేం పోయిందంట, సత్తరు బతుకుతారు అని అనుకోలేదోళ్ళు చేతులు కలిపి ఇగో ఇట్లా కాపాడిర్రు. శబాష్ అనుండ్రి మరి.